పెళ్ళి అంటే ఎట్లుంటుంది, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసుకోవాలి. పెద్దలు గురించిన పెళ్ళే మంచిగా జీవితాంతం అయితే లైఫ్ లాంగ్ నిలబడుతుందని పెద్దలు చూసిన సంబంధమే చేసుకుంటే మంచిగుంటుందిరా బిడ్డ అని అయితే అంటారు కదా. కాకపోతే మనల్ని ప్రేమ గీమ దోమ అనుకుంటారైతే ఏం చేస్తారు, ఎక్కడికో ఒక ఆలయానికి పోతారు, మంచిగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇక దాని తర్వాత నెల అవుతుందో 2 నెలలు అవుతుందో 3 నెలలు అవుతుందో సంవత్సరం అవుతుందో ఆ పెళ్లి కాస్త పేటాకులు అయిపోతున్నదట. ఇగో ఇప్పుడు ఇక్కడ కూడా సోమేశ్వర ఆలయానికి సంబంధించింది అయితే నేను ఒక ముచ్చటి చెప్తున్నాను. అక్కడనైతే చాలా పెళ్లి జంటలు అయితే ప్రేమ వివాహం జరుపుకుంటాయి కదా, మంచిగా ఉంటాము, మేమైతే కలకాలం కలిసి ఉంటామని. ఇక ప్రేమ వివాహాలు అయితే ఏమవుతున్నాయంటే ఆ పెళ్లి కాస్త పేటాకులు అయిపోతున్నదట. అక్కడ పూజారులు ఇదంతా గమనించి ఏం చేసిరు ఎరికేనా, ఇగో మీరు మా గుళ్ళకు రాను వద్దు, పెళ్ళిళ్ళు చేసుకోను వద్దు, ఎందుకంటే మీరు ప్రేమ పేరుతోటి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ మంచుకుంటారా అంటే 1 సంవత్సరం తిరగక ముందుకే ఇడిపోతారు. మరి అట్లా ఇడిపోయేటోళ్ళు ఎందుకు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి? ఇక ఇంకొక రీజన్ ఏమున్నదంటే అట్లా వాళ్ళు కోర్టుకు పోతారు కదా, ఆ కోర్టు కేసులలో పూజారులు కూడా ఇరుకుతున్నారంట. ఇక మరి ఎందుకు మీకు పెళ్ళిళ్ళు చేయాలి, కేసులలో మేము ఇరుక్కోవాలి అని చెప్పేసి మొత్తానికే ప్రేమ వివాహాలకైతే వాళ్ళు స్వస్తికి చెప్పిర్రులా.